నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు ప్రాణ త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణపై ఆంధ్ర నాయకుల కన్ను కరీంనగర్ యువ గర్జన కార్యక్రమంలో గంగుల కమలాకర్ దమ్ముంటే మీ అధికార పార్టీ రాష్ట్రాలలో పథకాలు అమలు చేసి రండి కాంగ్రెస్ బీజేపీలకు పరకాల బీఆర్ఎస్ అభ్యర్థి చెల్లా సవాల్ బైంసాలో కాంగ్రెస్ జెండాలు బ్యానర్లను కాల్చివేసిన అసంతృప్త కార్యకర్తలు కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువ కప్పుకొనున్న కిరణ్ కొమ్రేవార్ పోలవరం నిర్వాహితులకు ప్రభుత్వ భూమిని కేటాయించాలి అల్లూరి సీతారామరాజు జిల్లా ఆదివాసీ సంక్షేమ పరిషత్ డిమాండ్ యువత భవిష్యత్తు బాధ్యత తనదేనని తెలంగాణను కాపాడుకుంటేనే భవిష్యత్తు అని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ అన్నారు స్థానిక మహాత్మా జ్యోతి బాపుల్లే గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన యువ గర్జన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ బీజేపీకి 2-3 సీట్లే వస్తాయని కాంగ్రెస్ అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు ప్రాణత్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణపై ఆంధ్ర నాయకుల కన్ను పడిందని అన్నారు చైతన్యవంతులైన యువత కరీంనగర్ లో జరుగుతున్న అభివృద్ధి ముందుకు సాగేలా అండగా నిలవాలని రానున్న ఎన్నికల్లో తనను ఆశీర్వదించి మరోసారి గెలిపించాలని కోరారు దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుంది ఏమంటాడు మోదీ ఎందుకు ఇచ్చారు తెలంగాణ బిడ్డను బతికిచ్చారు తల్లిని చంపిన వాళ్ళు ఎందుకు ఇచ్చిండ్రు వాళ్ళు ఎందుకంటే ఈర్ష మొదలైంది ఈర్ష ప్రపంచంలో దేశంలోనే 24 hours పవర్ ఇచ్చిన సప్లై ఇచ్చిన రాష్ట్రం కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ఈ కరెంట్ మేము చూడలే రోజుల తరబడి కరెంట్ లేకపోతుండే ప్రతి ఇంటికి డైలీ వాటర్ ఇచ్చిండు తెలంగాణ ప్రభుత్వం అందుకే వేరే రాష్ట్రాలు ఈర్ష పడ్డాయి ఏం చేస్తుంది ఇప్పుడు కుట్రాపూరిత మొదలైంది మళ్ళీ ఆంధ్రులు తెరదీసిండ్రు మళ్ళీ ఆంధ్రులు విశ్వరూపం చూసిండ్రు ఏం చేస్తుండ్రు హైదరాబాద్ సంపద కొల్లగొట్టాలి ఎట్లా రావాలి ఇదే కిరణ్ కుమార్ రెడ్డి వెకిలిగా మాట్లాడి కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళీ ఇప్పుడు ఆంధ్ర నుంచి తెలంగాణ వచ్చిండు హైదరాబాద్ కూర్చున్నాడు నవ్వు ఈజ్ హైదరాబాద్ ఉంది నవ్వు నేను ఇక మారిపోయినా నేను బీజేపీలో దిగినా అని చెప్పి బీజేపీ కండు వేసుకున్నాడు హైదరాబాద్ జుగ్గలు చూస్తున్నాడు వచ్చిన కాదు తెలంగాణ పిలుస్తాడు బీజేపీ కండు వేస్తాడు ఎవరి కిరణ్ కుమార్ రెడ్డి నువ్వే కదా గుడ్డి దీపం అని చెప్పి మా వెకిలో మాట్లాడి నీ తెలంగాణకు ₹1 బిల్ అయ్యి అన్నాడు కదా మళ్ళీ నీ తెలంగాణ ఏం పని అంటే ఆంధ్ర ఖాళీ చేసి తెలంగాణ కూర్చున్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన ముఖ్యమంత్రి నేను ఎమ్మెల్యే తెలంగాణ ఇస్తే మంచిగా ఉండేది ఖబర్దార్ తెలంగాణ ఇస్తే గిట్ట మీకు పాస్పోర్ట్ వీసా కావాలని చెప్పి బెదిరించిన వ్యక్తి ఆమె బిడ్డ షర్మిలక్క ఏ ఊరు తల్లి ఇది ఇది తెలంగాణకి ఏం పని తెలంగాణ పాదయాత్ర చేస్తూనే ఉన్నది ఎందుకోసం నీ అన్న జగన్ అక్కడ ఉన్నాడు కదా ముఖ్యమంత్రి నీ ఆంధ్ర కదా అక్కడ పాదయాత్ర చేస్తాం అంటే తెలంగాణ సంపద కన్నేసింది ఆమె కాంగ్రెస్ లో కలిసింది ఇప్పుడు నౌ షీ ఈజ్ ఇన్ హైదరాబాద్ కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉన్నది తెలంగాణలో ఎందుకంటే బీజేపీకి ఓట్లు వేయరు పోయినసారి వేసింది కదా మన బండి సంజయ్ గారికి నన్ను ఓడగొట్టిండ్రు ఆయన గెలిపించిండ్రు ₹1 తెచ్చిండా ₹1 తెచ్చిండా నేను కానీ గంగుల కమలాకర్ గారు కానీ మా ప్రభుత్వం లేదు ఢిల్లీలో నేను ప్రతిపక్ష ఎంపీని గంగుల కమలాకర్ గారు మేము ఈ కార్పొరేటర్లు అందరిని తీసుకొని ఢిల్లీకి వెళ్లి వాళ్ళ ప్రభుత్వం దగ్గర 1000 కోట్లు పట్టుకొచ్చిన వాళ్ళ ప్రభుత్వం ఢిల్లీలో ఉన్నది ఆయన ఎంపీ ₹1 తెలియదు సరే వాళ్ళ సిద్ధాంతమే వేరు వాళ్ళకి అభివృద్ధి పట్ల అంత శ్రద్ధ ఉండదు నాకు తెలుసు చిన్నపైన తెలుసు నేను విద్యార్థి రాజకీయాలు వచ్చిన 14 ఏళ్ళ నుంచి నేను స్టూడెంట్ పాలిటిక్స్ లో ఉన్నా వాళ్ళ ఆలోచనే వేరు మతం పైన ఆధారపడతారు కాబట్టి నేను వాళ్ళ గురించి పెద్ద పట్టించుకోను ఎందుకంటే వాళ్ళకి అభివృద్ధి పట్ల ప్రజల పట్ల ప్రేమ కంటే మతం పట్ల ప్రేమ ఎక్కువ మతం అనేది ఒక విశ్వాసం ఏ వ్యక్తి తన విశ్వాసం ప్రకారంగా బతకాలి తప్పితే మత విద్వేషం ఉండద్దు ఒక మతం పట్ల ద్వేషం ఉండద్దు ఎవరికి ఆలోచన ఉంటే వాళ్ళ పట్ల ఉండాలి తప్ప కానీ ఈ కరీంనగర్ నగరంలో యువకులను రెచ్చగొట్టి
ఈ రోజు బీజేపీ ప్రయత్నం చేస్తుంది. కానీ చాలా స్పష్టంగా తెలుసు ఈసారి బీజేపీకి కరీంనగర్ ప్రజలు. పరకాల ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి చెల్లా ధర్మారెడ్డికి గాంధీనగర్ ప్రజలు మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. సంగెం మండలం గాంధీనగర్ గ్రామంలో ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సహకారంతో తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని అన్నారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో మన సంక్షేమ పథకాలు లేవన్నారు. మీకు దమ్ముంటే మీరు పరిపాలించే రాష్ట్రాలలో ముందుగా పథకాలను అమలు చేసి ఇక్కడికి రావాలని సవాల్ చేశారు. గ్యారంటీ లేని కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావాలని చూస్తున్నారని ధర్మారెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజాసేవే తన లక్ష్యం, ప్రజలంటే తనకు ప్రాణం. గులాబీ జెండా గుండెల కత్తి దండై సాగినోడు, గులాబీ జెండా గుండెల కత్తి దండై సాగినోడు. కారు గుర్తు జెండను ఎత్తి పెన్షన్ నుంచి రేపు 2000 ఇస్తున్నాం. అదే విధంగా ఈ ఎలక్షన్ల తర్వాత మేనిఫెస్టోలో పెట్టుకున్నాం. ప్రతి ఒక్కరికి 3000 రూపాయల పెన్షన్ ఇవ్వబోతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. 3000 కాదు, వచ్చే 4 సంవత్సరాల కాలంలో సంవత్సరానికి 500 చొప్పున పెంచి 4 సంవత్సరాల వరకు 5000 రూపాయల పెన్షన్ వృద్ధులకు గాని వితంతులకు గాని అందరు కూడా పెంచుతాం. మరి వికలాంగులకు ఇప్పటికే 4000 ఇస్తున్నాం, వాళ్లకు 6000 రూపాయల పెన్షన్ పెంచబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవన్నిటికన్నా ముఖ్యంగా 57 సంవత్సరాలకు ఇస్తున్నాం. చాలా మంది 50-45 సంవత్సరాల వరకే కొన్ని అనారోగ్య రీత్యా పని చేసి వ్యవసాయ కూలి పని చేసి వ్యవసాయం చేసి నానా ఇబ్బందులు ముఖ్యంగా మా మహిళా సోదరులు పడుతూ ఉన్నారు. ఉదయం పోయి సాయంత్రం వరకు అనునిత్యము కాయ కష్టపడి ఇల్లు ఎట్లా గడవాలనే ఉద్దేశంతో మరి ఎన్నో రకాల జ్వరం వచ్చినా గానీ పనికి పోతే ఈ రోజు ఏదో మా పూట గడిసరిపోయే మహిళా సోదరులందరినీ దృష్టిలో పెట్టుకొని మరి పెన్షన్ రాని మహిళలందరికీ కూడా రేపటి నుంచి ఈ ఎలక్షన్ల తర్వాత నెల రోజుల లోపు ప్రతి ఒక్క మహిళకు 3000 రూపాయలు సౌభాగ్య లక్ష్మి అనే స్కీమ్ పెట్టి ప్రతి ఒక్క పెన్షన్ రాని మహిళకు కూడా ఇవ్వబోతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ కేసీఆర్ గారు ఈ రకంగా స్కీములు పెట్టుకుంటూ ముందుకు పోతే వాళ్ళేమో ఏదో మాయమాటలు చెప్పి ఎక్కడ ఇవ్వలేని పనులు. ఇవాళ భారతదేశంలో గర్వంగా చెప్పొచ్చు 800 రూపాయల పెన్షన్ కన్నా ఏ రాష్ట్రంలో ఎక్కువ లేదు. ఒక్క మన రాష్ట్రంలో 2000 ఇస్తున్నాం, వచ్చే నెల తర్వాత 3000 చేయబోతున్నాం. 4 సంవత్సరాల వరకు ప్రతి సంవత్సరం 500 పెంచి 5000 రూపాయలు ఇవ్వబోతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఇదే కాదు, ఈ రోజు వ్యవసాయ రంగం కూడా ఒకసారి ఆలోచించాలి. ఆనాడు వ్యవసాయ పరిస్థితి ఏంది, ఆనాడు నీటి పరిస్థితి ఏంది, ఆనాడు కరెంటు పరిస్థితి ఏంది, కనీసం మన ఇంట్లో కరెంటు పరిస్థితి ఏందో కూడా ఆలోచించమని అడుగుతా ఉన్నా. నిజంగా గుర్తు చేసుకోవాలి. మీ పిల్లలు కూడా ఆనాడు 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చే ముందుంటే ఈ రోజు 20 సంవత్సరాలకు వచ్చిళ్ళు, 25 సంవత్సరాలకు వచ్చిళ్ళు. వాళ్ళకు తెలియదు కొన్ని. ఆనాడు మనం దీపం పెట్టుకునే పరిస్థితి ఉండే. ఆనాడు పగటి పూట ఏనాడన్నా మధ్యాహ్నం పడుకున్నామా, పగటి పూట ఫ్యాన్ తిరిగిందా, కనీసం పండు ముసలి గాని పసిపాప గాని ఏదైనా అనారోగ్య రీత్యా హాస్పిటల్ పోయొచ్చి షాదగాక పడుకుంటే మధ్యాహ్నం ఫ్యాన్ తిరిగిందా మీ పిల్లలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మనం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని కిరణ్ కోమ్రేవార్ కార్యాలయ ఆవరణంలో టికెట్ దక్కని అసంతృప్తి కార్యకర్తలు కాంగ్రెస్ జెండాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లను కాల్చివేశారు. కాంగ్రెస్ పార్టీ తనకు అన్యాయం చేసిందని, తనకు కాకుండా 3 రోజుల క్రితం పార్టీలో చేరిన వారికి టికెట్ ఇచ్చారని కోమ్రేవార్ పార్టీకి రాజీనామా చేశారు. నేడు ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో హైదరాబాద్ లో గులాబీ కండువా కప్పుకోనున్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా మేడువాయి నుండి ఏటపాక మండల రెవెన్యూ కార్యాలయం వరకు ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. రియల్ ఎస్టేట్ వ్యవహారాలు, వడ్డీ వ్యాపారము, భూసారము, నీటి సామర్థ్యము తగ్గిపోయింది, జమాయిల్ మొక్కలు వేయవద్దు అంటూ నినాదాలు చేసుకుంటూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని వినతి పత్రం అందజేశారు. అనంతరము ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సున్నం వెంకటరమణ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో పేరుకే చట్టాలున్నాయి, కానీ అమలు నోచుకోవటం లేదని అన్నారు. పేసా గ్రామ సభల ద్వారా నిర్వహించాల్సిన ఖనిజ సంపదను తరలించే విషయంలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మాకున్న రూల్స్ ప్రకారం ఏ మండలం వాళ్ళకి ఆ మండలం, ఇంతకుముందు ఏ ఊరు వాళ్ళకి ఆ ఊరు ఇచ్చేది, ఇప్పుడు ఏ మండలం వాళ్ళకి ఆ మండలం భూమి ఇస్తారు. ఈ ఇష్యూ నేను ఆల్రెడీ మొన్న పీఓ గారికి వచ్చినప్పుడు నేను చెప్పాను. సో వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు ఈ లిస్ట్ ప్రకారం నేను ఏ మండలానికి ఆ తహసీల్దార్కి ఇలా ల్యాండ్ వాళ్ళకి ఐడెంటిఫై చేసి ఇవ్వమని ఫస్ట్ పీఓ గారితో మళ్ళీ ఇది ప్రపోజల్ ఆయన పెట్టి పీఓ గారు చెప్పి మాట్లాడి ఏ మండలం వాళ్ళకి ఆ మండలానికి భూములు సురక్షిత ప్రాంతాలు ఇవ్వమనేసి నేను కోరుతాను. మా మండలం వాళ్ళకి నేను ఈ 1 month 2 monthsలో నేను క్లియర్ చేస్తాను. రైట్. జహీరాబాద్ లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఏ చంద్రశేఖర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామని మాజీ మంత్రి చంద్రశేఖర్ స్పష్టం చేశారు. మీరు ఏ విధంగా భరోసా కల్పిస్తున్నారు సార్? అలాగే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలపై ఏ విధంగా స్పందన ఉంది సార్, చెప్పండి. ఈ ఎలక్షన్ 30 తారీఖు ఎలక్షన్, ఈసారి జరుగుతున్న ఎలక్షన్ ఇది ఎవడో ఎమ్మెల్యే దానికి లేకపోతే దేని కొరకు అంటే కూడా ఈరోజు ఇక్కడ ప్రజలకు ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాలు ఏవైతే పెట్టిందో అవి ప్రజలకు చాలా నేరుగా వాళ్ళకి ఉపయోగమయ్యింది. దాంట్లో ఈరోజు గడిచిన 10 సంవత్సరాల నుండి కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న టైంలో ఆయన హామీలు చెప్పిన ఒక్కటి కూడా చేయలేదనేది ప్రజలకు అర్థమైపోయింది. నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. దానికి నిదర్శనం ఈరోజు టీఆర్ఎస్ కానీ లేకపోతే టీఆర్ఎస్కి సంబంధించిన మినిస్టర్ కానీ ఎమ్మెల్యేలు కానీ పోతే ప్రజలు నిలదీస్తున్నారు. మీరు 5 సంవత్సరాలు అయింది, ఈరోజు వరకు కూడా మీరు చెప్పింది ఒకటి కూడా చేయలేదు. కాబట్టి ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఈ 6 పథకాలు చెప్పిందో, ఈ 6 గ్యారంటీ పథకాల మీద అదేవిధంగా జహీరాబాద్ నిరుద్యోగుల కోసం మీరు ఏం చేస్తున్నారు? మనుషులు ఇక్కడ పరిపాలన చేస్తుంది కాబట్టి వాళ్ళున్న హయాంలో నిజాం చదువుతున్నట్టు, అదేవిధంగా మహేంద్ర, అదేవిధంగా గీతారెడ్డి గారు చాలా ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఈ ఇండస్ట్రీస్లో ఈ కంపెనీలలో ఒక్కరు కూడా లోకల్ వాళ్ళకు ఉద్యోగం రాలేదు. దానికి కారణం ఏందిరా అంటే ఈ హరీష్ రావు అనే అతను పెత్తనం ఈ జహీరాబాద్ మీద పెత్తనం చేసేసి ఈ ప్రాంతంలో ఎవరికి ఉద్యోగాలు రాకుండా చేసి మొత్తం టోటల్ ఆయన సిద్దిపేటకెళ్ళో లేకపోతే గజ్వేల్కెళ్ళో తీసుకొచ్చి నింపుతున్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నేను చాలా స్పష్టంగా ఒక మాట చెప్తా ఉన్నా, ఏంటంటే 3వ తారీఖు రిజల్ట్ వస్తుంది, 4వ తారీఖు నుండి లోకల్ వాళ్ళని నింపే ప్రోగ్రాం చేస్తాను. నాకు అవసరమైతే నాన్ లోకల్ ఎవరైతే ఉన్నారో హరీష్ రావు ఎవరైతే పెట్టింటారో వాళ్ళని రిటర్న్ దోలిచ్చైనా సరే ఖచ్చితంగా లోకల్ పిల్లలకు అందరికీ లోకల్ చదువుకున్న వాళ్ళకు ప్రతి దాంట్లో 80% లోకల్ వాళ్ళకు ఉండాల్సిన అవసరం. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు కోరుట్ల అభ్యర్థి
ధర్మపురి అరవింద్ గెలుపు కోసం గడప గడపకు ప్రచారం నిర్వహించారు. శుభాబి నవీన్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ కోర్ కమిటీ సభ్యులు, బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గం హాసన్పర్తి మండలంలోని అనంతసాగర్, జయగిరి గ్రామాలలో కేఆర్ నాగరాజుకు ఊరూరా స్వాగతం పలికారు. అక్కడి నుండి ఆయన ప్రజలతో కలిసి ఊర్లోని రోడ్ షోలో పాల్గొని ఆయన మాట్లాడుతూ సోనియమ్మ ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలను ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు. అనంతరం అధికార పార్టీ నుండి భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరికలయ్యాయి. నల్గొండ జిల్లా మండలాపురం గ్రామంలో నగరికల్ ఎంపీపీ బచ్చుపల్లి శ్రీ దేవి గంగాధర్రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించింది. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 హామీలను ప్రజలకు తెలియజేస్తూ వేముల వీరేశంకు మండలాపురంలో భారీ మెజారిటీ ఇవ్వాలని గ్రామస్తులను కోరారు. నాకు ఎంపీపీ పదవి 10 నెలలు ఉంటుంది. ఆ తర్వాత కొత్త పదవి మళ్ళీ మీరంతా సపోర్ట్ చేస్తే మళ్ళీ వస్తాం. కాబట్టి ఈ 10 నెలల మాత్రం నేను వచ్చేలోపు మొదటి విడతలో ఇందిరమ్మ ఇండ్లు అని అంటే మాత్రం ఫస్ట్ మన మండలానికే మెజార్టీ ఇస్తాం. మండలంలో ఏ ఊర్లో తక్కువ ఉన్న ఇండ్లు, ఏ ఊరు పూర్గా ఉన్నది వాళ్ళని చూసి మాత్రం ప్రతి ఒక్కరికి పెట్టేటందుకు మాత్రం నా ఛాయశక్తిలో పనిచేస్తాను. నా చేతి నుంచే పెట్టుకుంటున్నా, ప్రజలకు సేవలు అందిస్తున్నా అంటే గవర్నమెంట్ సొమ్ము రాకుండా నేను ఎంత రిస్క్ తీసుకొచ్చైనా కూడా చేయడానికి శత విధాల ప్రయత్నం చేస్తూ చెప్తున్నాను. ఈ విధంగా అయితే మీకు ఎలాంటి డౌట్స్ లేవు ఇందులో.
పైనుంచి వచ్చినాయంటే మొదటి విడతలో ఫస్ట్ మన మండలానికి. కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో కొమ్మిరెడ్డి రాములు వర్గము, జువ్వాడి నరసింగరావు వర్గము కాంగ్రెస్ టికెట్ కోసం పోటీ పడగా నరసింగరావుకు కోరుట్ల టికెట్ లభించింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచనతో కోమిరెడ్డి రాములు కార్యాలయంలో కోమిరెడ్డి కరంచంద్ను కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దరఖాస్తు పెట్టుకున్నారు. మన నియోజకవర్గం నుంచి కనీసం 13 మంది ఏదైతే దరఖాస్తు పెట్టుకున్నారు. మా అందరిది ఏదైతే ఏఐసిసి ఆబ్జర్వర్ ఎమ్మెల్యే నాగరాజ్ గారి యొక్క సమక్షంలో ఒక సభ జరిగింది కొరుట్లలో. ఆ కొరుట్ల సభలో నరసింగన్న గారు అయితే నేనైతే వేరే ఇతర క్యాండిడేట్స్ అందరం కూడా ఏమని చెప్పినామంటే ఎవరికి టికెట్ వచ్చినా గానీ కలిసికట్టుగా పని చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని చెప్పి ఆ రోజే మేము స్పష్టంగా తెలియజేసినాము. ఏ రోజైతే నరసింగన్న వాస్తవంగా కూడా నేను టికెట్ కోసం ఆఖరి క్షణం వరకు పోరాడినా దురదృష్టశాత్తు టికెట్ రాలేదు, కొంచెం నిరాశ చెందిన విషయం వాస్తవమే. కార్యకర్తలు కూడా మనోధైర్యం కోల్పోయినారు, కార్యకర్తలు కూడా నిరాశ చెందినారు. ఏదేమైనప్పటికీ కూడా నరసింగన్న నెక్స్ట్ డే ఫోన్ చేసినప్పుడే నేను వారికి శుభాకాంక్షలు తెలియజేసిన. శుక్రవారం నాడు టికెట్ డిక్లేర్ అయితే శనివారమే ఆయన నాకు ఫోన్ చేసిండ్రు. శనివారం మేము మా ఇద్దరి మధ్యలో ఏదైతే ఉందో మేము మాట్లాడుకున్నాం. ఆయనకి ఏదైతే నా బెస్ట్ విషెస్ చెప్పినా దాని తర్వాత మా కార్యకర్తలతో మాట్లాడి కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత మొన్న ఒక మీటింగ్ జరుపుకున్నాము. ఆ మీటింగ్ లో కూడా నేను స్పష్టంగా చెప్పింది ఏంటి అంటే మేము మా పోరాటం ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతుందో టీఆర్ఎస్ పైన పోరాటం ఉంది. మేమందరం కలిసి కట్టిగా కృషి చేసి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేని ఓడిస్తామని చెప్పేసి నేను ఈ కాంగ్రెస్ కార్యకర్తలు ఏదైతుందో ఇంతకు ముందు ఉన్న విషయం వాస్తవమే. ఏదైతే వర్గాలు కాంగ్రెస్ పార్టీలో ఏదైతే ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి వర్గాలు ఉండడం సహజమే. ఎప్పుడైతే ఒక వ్యక్తికి టికెట్ వచ్చిందో మేమందరం కలిసికట్టుగా పనిచేస్తాము, ఆయన విజయం కోసం కృషి చేస్తామని చెప్పేసి మళ్ళొకసారి చెప్తున్నాను. నా వంతు కృషి నేను చేస్తానని చెప్పేసి నరసింగన్నతో చెప్పినాను. నరసింగన్నతో నా దగ్గర నుంచి మీరు పని తీసుకోండి, నన్ను ఉపయోగించుకోండి, నేను పార్టీ కోసం శ్రమించేందుకు సిద్ధంగా ఉన్నాను. నాతో పాటు నా సైనికుల్లా ఉన్న నా కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా మీతో ఉంటారు. మీ విజయానికి మేమందరం కలిసికట్టుగా పోరాటం చేస్తాము. అంతేకాకుండా ఈ వేదిక పై నుంచి ఇంకొక విషయం తెలియజేయాలనుకుంటున్నాను. నరసింగన్న కూడా చెప్పినాను ఏంటంటే గోబెల్స్ ప్రచారం జరుగుతూనే ఉంటది. ఏదైతే గోబెల్స్ ప్రచారం ఇప్పుడు కాదు, ప్రతిసారి మా పార్టీలో కాదు ఇతర పార్టీలలో కూడా జరుగుతూ ఉంటది. ఆ గోబెల్స్ ప్రచారాన్ని ఎవరు నమ్మకూడదు. మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు ముడిపడి ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏదైతుందో మా అందరి లోపల ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మన అందరి మీద బాధ్యత కూడా ఉంది. ఈసారి మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఎవరైతే తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకి ఏదైతుందో మనము తెలంగాణని గిఫ్ట్ గా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనందరం కలిసి పోరాడదాము. ఆఖరిగా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే నేను నరసింగన్న కలిసి రేపు కానీ ఎల్లుండి కానీ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాము. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలపైన, ఇది కరెక్ట్ సందర్భం కాదు కాబట్టి వైఫల్యాలపైన ఏదైతుందో మేము ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాము. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము ఎక్స్పోజ్ చేస్తాము. ఈ గడిచిన 15 సంవత్సరాలలో మెట్పల్లి ప్రాంతంలో, కొరుట్ల ప్రాంతంలో అభివృద్ధియే జరగలేదు. పాత కొరుట్ల ఏదైతుందో అక్కడ కేవలం స్వర్గీయ రత్నాకర్ రావు గారు ఉన్నప్పుడు అప్పుడు జరిగిన అభివృద్ధి, ఈ ప్రాంతంలో కొమ్మిరెడ్డి రాములు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప కొత్తగా జరిగిన అభివృద్ధి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రాణ త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణపై ఆంధ్ర నాయకుల కన్ను. కరీంనగర్ యువ గర్జన కార్యక్రమంలో గంగుల కమలాకర్. దమ్ముంటే మీ అధికార పార్టీ రాష్ట్రాలలో పథకాలు అమలు చేసి రండి. కాంగ్రెస్ బీజేపీలకు పరకాల బీఆర్ఎస్ అభ్యర్థి చెల్లా సవాల్. బైంసాలో కాంగ్రెస్ జెండాలు, బ్యానర్లను కాల్చివేసిన అసంతృప్త కార్యకర్తలు. కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువ కప్పుకొనున్న కిరణ్ కొమ్రేవార్. పోలవరం నిర్వాహితులకు ప్రభుత్వ భూమిని కేటాయించాలి. అల్లూరి సీతారామరాజు జిల్లా ఆదివాసీ సంక్షేమ పరిషత్ డిమాండ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.